ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి పదవులు ఇస్తే పరిపాలన ఎలా ఉంటుందో, మంత్రులుగా వాళ్ళ పనితీరు ఎలా ఉంటుందో, అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుందో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. వేలిముద్ర మాకు ఏమీ రాదు అనే సోషల్ మీడియా ట్రోలింగ్స్పై వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. 15,445 కోట్ల 91,88,000 రూపాయలు. 15,445 కోట్ల 91,88,000 రూపాయలు. 15,445 కోట్ల 91,88,000 రూపాయలు. 15,445 కోట్ల 91,88,000 రూపాయలు. చూశారుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్పై వైరల్ అవుతున్న వీడియో. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళని మంచి పదవుల్లో కూర్చొని పెడితే అసెంబ్లీలో వీళ్ళు ఎలా మాట్లాడుతారో, వీళ్ళ చదువులు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ కూడా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే బాధ్యతాయుతమైన ఒక మంత్రి పదవి చేపట్టాలన్నా, బాధ్యతాయుతమైన ఒక ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా ఒక క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు అసెంబ్లీలో 15,450 కోట్ల 91 లక్షల, చూడండి అది ఏం చదువు నాకైతే అసలు అర్థం కావట్లేదు. అందుకే అంటుంటారు, మనం ఏం చదువుకున్నాం, ఏం పదవి వెలగబెడుతున్నాం, ఏ అధికారం వెలగబెడుతున్నాం, దానివల్ల ప్రజలకి ఎంత ఉపయోగం ఉంది అనేది చదువుకున్న చదువును బట్టే అర్థమవుతుంది. ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ పదవిలో ఉంటే అతని వల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది, ఆ జిల్లా ఎంత బాగుపడుతుంది అనేది ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు, ఐపీఎస్ అధికారులకు అసలు విలువే లేదుగా. సామాన్య కార్యకర్త పోయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తున్నాడు. ఎందుకంటే రాజకీయాల్లో నేను అధికార పార్టీ, నేను చెప్పింది నువ్వు వినాలి అని ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని బెదిరించే స్థాయికి వేలుముద్రగాడు ఈరోజు రాష్ట్రంలో తయారయ్యాడు. వేలుముద్రగాళ్ళంతా కూడా ఈరోజు ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తున్నారండి. ఇది వాస్తవం. వాల్యూ లేదు చదువుకి. అసలు ఐఏఎస్లు, ఐపీఎస్లకి అసలు వాల్యూ లేదు. ఇటువంటి చట్టాలా మనకు కావాల్సింది? చదువు రాని వాళ్ళ మంత్రి పదవులు వెలగబెట్టాల్సింది, చదువు రాని వాళ్ళ అసెంబ్లీకి పోవాల్సింది. ఆలోచించండి మీరే. మనం ఎలా బ్రతుకుతున్నాం, మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు, మనల్ని పరిపాలించేవాడు మనకన్నా బాగా చదువుకున్నాడా లేదా, ఇది మనం ఆలోచించాల్సింది. ప్రతి ఒక్కడూ ఆలోచించాల్సింది. మనమేమో మంచి చదువులు చదివితే, మనల్ని పరిపాలించేవాడేమో చదువు రాకపోయా. మనల్ని పరిపాలించేవాడికి చదువు రాకపోతే మనల్ని ఏం పరిపాలిస్తాడు? మన కర్మ కాకపోతే అతను చెప్పింది కూడా మనం వినాల్సి వస్తుంది. ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి, ఇంటర్ చదివిన 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి చేత కూడా చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఆధారపడి ఉంది. ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు అతని క్వాలిఫికేషన్ ఏమి, అతని నాలెడ్జ్ ఏమి, అతని విజ్ఞత ఏమి, అతని మంచివాడా చెడ్డవాడా, అతని వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందా లేదా, ప్రతి విషయాన్ని కూడా ఓటర్ ఆలోచించగలగాలి. అప్పుడే ఆ ఓటుకు సార్థకత ఉంటుంది. కళ్ళు మూసుకుని సినిమా యాక్టరా లేకపోతే అతను డబ్బులున్నోడా అని కానీ ఓటేసేస్తే, డబ్బులకు ఆశపడి, నోటుకు ఆశపడి ఓట్లు వేస్తే మన జీవితాలు ఇలాగే తగలడతాయి. ఆలోచించండి మిత్రులారా. నేను ప్రజలు ఎలా ఉండాలి చెప్తున్నాను. నువ్వు డిగ్రీ చదివిన వ్యక్తి అయితే నిన్ను పరిపాలించేవాడు పీజీ చదివిన వ్యక్తి అయి ఉండాలి. ఒక ప్రజాప్రతినిధి అంటే మినిమం పీజీ క్యాండిడేట్ అయి ఉండాలి. మామూలుగానే పిహెచ్డి క్యాండిడేట్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పరిపాలిస్తే, రాజకీయ నాయకులైతే చాలా చాలా బాగుంటుంది. కానీ మన దురదృష్టం ఏమంటే
ఇక్కడ మన రాజ్యాంగంలో చట్టాలు ఏమంటే చదువురాని వేలుముద్ర వాళ్ళు చేసి పైన కూర్చుంటున్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లను చదువురాని వేలుముద్రగాళ్ళు మేము అధికార పార్టీ అంటూ బెదిరిస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి మరొకటి లేదు. ఆలోచించండి మిత్రులారా, నేను ఓటర్లకు చెప్తున్నాను, మీరు ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఒక డబ్బుంటే సరిపోదు, చదువు ఉండాలి, చదువుతో పాటు విజ్ఞత ఉండాలి, విజ్ఞతతో పాటు ఆలోచన శక్తి ఉండాలి, అతనికి మంచి మనసు ఉండాలి, ప్రజలతో కలిసిపోతాడనే మమేకం ఉండాలి, అర్ధరాత్రి తలుపు తట్టినా మన సమస్యలు వింటాడనే వ్యక్తి అయి ఉండాలి, ఎప్పుడూ మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి అయి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ వ్యక్తికి ఓటు వేయండి. తర్వాత మీ ఇష్టం. ఇలాగే పరిస్థితులు ఉంటాయి.